ఏఐ గురించి చెప్పు. హలో మావా! వెల్కమ్ టు డే 5 ఆఫ్. మీరు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే టుపుల్స్. టుపుల్స్ అండ్ లిస్ట్స్ 2 ఆల్మోస్ట్ సేమ్ మావా. ఆ రెండిటి మధ్యలో ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్‌ని ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోగలుగుతాం. వెరాస్ టుపుల్స్‌ని ఒకసారి క్రియేట్ చేశాక అన్‌ఫార్చునేట్‌లీ ఎడిట్ చేయలేము. టుపుల్స్‌ని మనం పారాంథసిస్ సహాయంతో డినోట్ చేస్తాం. లిస్ట్‌ని చేసినట్టే టుపుల్స్‌ని కూడా మనం ఇండెక్స్ సహాయంతో యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఫ్రూట్స్ అనే టుపుల్‌ని క్రియేట్ చేసి అందులో మ్యాంగో, యాపిల్ అండ్ బనానాని స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు యాపిల్ ప్రింట్ అవ్వాలి అంటే నేను సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఫ్రూట్స్ ఆఫ్ 1 అని రాస్తే సరిపోద్ది. సరే, ఇవన్నీ తెలిసిన కాన్సెప్ట్సే గానీ కొత్తయి చెప్పు. కొత్తదా? ఓకే. నెస్ట్ అంటున్నావేంది? పక్షిగూడ్ల నుంచి వినడానికొచ్చావా మేము? ఏఐ గురించి చెప్పు. అంత ఫ్రస్ట్రేట్ అవ్వకండి మావా. నెస్టింగ్ కూడా పైథాన్‌లోని కాన్సెప్టే. నెస్టింగ్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే సపోజ్ ఒక పెద్ద సూట్ కేస్ తీసుకోండి. దాని లోపల ఒక చిన్న సూట్ కేస్‌ని పెడితే దాన్ని ఏమంటామంటే స్మాల్ సూట్ కేస్ ఈస్ నెస్టెడ్ ఇన్ లార్జ్ సూట్ కేస్. ఇంకా చిన్న సూట్ కేస్ తెచ్చి వాటి లోపల పెడితే దాన్ని ఏమంటాం, ఏ టైనీ సూట్ కేస్ ఈస్ నెస్టెడ్ ఇన్ స్మాల్ సూట్ కేస్. వేరే స్మాల్ సూట్ కేస్ ఈస్ నెస్టెడ్ ఇన్ లార్జ్ సూట్ కేస్. ఇదేమో నెస్టింగ్ అంటే. ఈ కాన్సెప్ట్‌ని మనం పైథాన్‌లో ఎలా అప్లికబుల్ చేస్తామంటే లిస్ట్ లోపల ఇంకో లిస్ట్‌ని పెడితే అప్పుడు ఏ లిస్ట్ ఈస్ నెస్టెడ్ ఇన్ అదర్ లిస్ట్స్. అదే ఒక టుపుల్ లోపల ఇంకో టుపుల్‌ని పెడితే ఏ టుపుల్ ఈస్ నెస్టెడ్ ఇన్ అదర్ టుపుల్. ఇది మా నెస్టింగ్ అంటే. అంతా బానే ఉంది గానీ, ఇప్పుడు మనకి లిస్ట్స్ ఉన్నాయి. లిస్ట్‌లో మనం ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు, అపెండ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అదే టుపుల్స్‌లో అయితే అపెండ్ చేయలేము, డిలీట్ చేయలేము. ఓన్లీ స్టోర్ చేసుకోగలుగుతాం. అలాంటప్పుడు టుపుల్స్‌ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? లిస్ట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. చెప్తా ఆగండి. టుపుల్స్ అనేవి మనకి లిస్ట్‌తో కంపేర్ చేస్తే తక్కువ మెమరీని ఆక్యుపై చేస్తాయి అండ్ ఫాస్ట్‌గా వర్క్ అవుతాయి. ఇప్పుడు మనకి డేటాలో ఏం మ్యానిపులేషన్స్ అవసరం లేవు అనుకున్నప్పుడు టుపుల్స్‌ని ప్రిఫర్ చేసుకోవడం బెటర్. ఇది మా టుపుల్స్ గురించి. టుపుల్స్‌కి సంబంధించిన మెథడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటిలోపు కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.